పూరా లోకల్ బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో గజ్వేల్ జయదేవ్పూర్ మండలం రైతులతో ఉన్నాము. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఏంటి మీకున్న సమస్యలు ఏంటి? నా పేరు సురేష్ కుమార్. మా ఊరు సామలపల్లె, మండల్ వర్గల్, జిల్లా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గము. ఇప్పుడు ఇది ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ గురించి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి డిస్టెన్స్ వచ్చేసి 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఈ కేవలం 28 కిలోమీటర్ డిస్టెన్స్కి అప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అతను స్వార్థపూరితంగా అతను ఫామ్ హౌస్ దగ్గర ఉండాలని చెప్పి అది అతను తన ఇక స్వార్థం పూర్వంగా తెచ్చుకున్నాడు. అది మేము ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇది శాస్త్రీయంగా 40 కిలోమీటర్లు పొడిగించాలి. ఇది మా ఇక్కడ ఇవాళ రోజు డాక్టర్ లక్ష్మణ్ గారిని మేము కలిసి మా వినతి ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు సార్ కూడా ఏమని చెప్పిందంటే మాకు మీ పట్ల కొట్లాడతాము, మీ రైతుల పట్ల మేము చాలా అనుకూలంగా ఉన్నాము, కేంద్రంలో మోడీ సర్కార్ కూడా రైతుల పక్షాన బాగా కొట్లాడుతున్నాడు అని చెప్పి మాకు మద్దతుగా ఇస్తారని చెప్పి అన్నారు. ఇది వరకు ఏంటంటే మాకు ఇక్కడ మా జిల్లాలో ఏంటంటే కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులు చేపట్టి ఎక్కడైతే భూ నిర్వాసితులు ఉన్నారో అక్కడ మా గజ్వేల్ దగ్గర ముట్రాజ్పల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వాళ్ళకు భూ నిర్వాసితులకు ఇల్లులు కట్టియడం జరిగింది. అక్కడ ఏంటంటే మొత్తము అది ఒక టైటానిక్ పడవ. అది అక్కడ ఏంటంటే ముంపు ప్రాంతంలో ఇల్లులు కట్టించారు వాళ్ళకు. అది ఏంటంటే ఒక భారీ వర్షం గుట్లు వచ్చింది అనుకో, ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు మునిగిపోయే అవకాశం ఉంది. ఏంటంటే రైతులను అసలు అక్కడ పట్టించుకునే పాపాన పోలేదు అసలు ఎవరు కూడా. అదేంటంటే ఇప్పుడు రైతులు అక్కడ ఉన్న రైతులకు ఏంటంటే వాళ్ళకు దిక్కు దివాలా అంటూ ఏం లేదు, వాళ్ళకు పని చేసుకునే అసలు ఏం లేదు అసలు వాళ్ళ పని. ఏంటంటే ఇప్పుడు గజ్వేల్ చౌరస్తా మీద 100 రూపాయలకు, 200 రూపాయలకు, 300 రూపాయలకు కూలీ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ రైతులు ఏంటంటే ఇదివరకు ఇచ్చిన భూములతోటి ఇంత అవస్థలు ఉన్నాయి, ఇప్పుడు మేము ఊహిస్తే మాకు ఏంది, మేము కూడా చాలా నష్టపోతాము అని చెప్పి ఈ ఉద్దేశంతో ఉన్నాం. మళ్ళీ ఏంటంటే ఇప్పటివరకు ఒక 10 మంది రైతులు ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్ వస్తుందని చెప్పి బాధతోటి వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే చనిపోవడం అంటే వాళ్ళకు హార్ట్ అటాక్లు అట్లా రావడం జరిగింది. సో ఏంటంటే మేము కోరుకున్నది ఏంటంటే ఇది శాస్త్రీయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఇంతవరకు ఎలక్షన్స్ ముందు ప్రియాంక గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మేము ఇది చేంజ్ చేస్తాము, మేము రైతుల పక్షాన మేము కొట్లాడతాము, ఇది శాస్త్రీయంగా లేదు, ఈ అలైన్మెంట్ చేంజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మళ్ళీ వీళ్ళు ఫ్లేట్ ఫిరాయించారు. మళ్ళీ ఇదేంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మేము ఉగాది పండుగ రోజు పోవడం జరిగితే ఏమన్నాడు, ఇది ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ వీళ్ళు దొంగలు లంగలు, వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క స్కామ్లలో ఉన్నారు వీళ్ళు. ఆల్రెడీ కవిత అరెస్ట్ అయింది, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లో కూడా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మీ అలైన్మెంట్ చేంజ్ చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చేయండి. మళ్ళీ తీరా ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ మాట మార్చడం జరిగింది. మాట మార్చి ఏమంటున్నాడు, ఇది మాకు మణిహారము, ఇది మాకు ఇది చేసుకుంటేనే ఇప్పుడు మనకు తెలంగాణకు జరుగుతుందని చెప్తున్నారు అంటారు. కానీ ఇది తప్ప అవాస్తవము. ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ అయితే ఇప్పుడు రోడ్ ఏదైతుందో సర్వే, దాన్ని పక్కపొంటే వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అక్కడ జాగాలు కొనుక్కోవడం జరిగింది. అంటే వీళ్ళకి తెలిసిపోతాయి కదా ముందే, వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ వస్తుంది, ఎక్కడ ఏం వస్తుంది అని వాళ్ళకి ముందే తెలుస్తాయి. దాని పక్కపొంటే వీళ్ళు జాగాలు కొనుక్కొని అంటే రేపటి దినము ఇది ఇప్పుడు రూపాయి ఉంటే 10 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్రాలను కలుపుతలేదు, ఇది ఓన్లీ ఇంటర్నల్ మన స్టేట్ లోపలనే జరుగుతుంది ఇది. కాబట్టి మాకు ఇక్కడ మా గజ్వేల్ దగ్గర ఇప్పుడు మా ఊరు నుంచి పక్కకు మొదలు పెడితే NH44 తూప్రాన్ దగ్గర NH44 ఉంది, ఇటు పక్క 10 నిమిషాలతో కూడా రాజీవ్ రహదారి ఉంది. మాకు ట్రిపుల్ ఆర్ ఎందుకు అసలు? మాకు అవసరం లేదు అసలు. మాకు ఆల్రెడీ ఇంత పెద్ద రహదారులు ఉన్నాక మాకు ఎందుకు తీసుకొస్తున్నారో అర్థమవుతలేదు అసలు. మళ్ళీ ఇక్కడ మాకు కంపెన్సేషన్ కూడా సరిగ్గా వేయడం లేదు అసలు. అందరూ ఆస్తులు ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆస్తులు సంపాదించుకోవడానికి ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నారా? కేవలం కాంట్రాక్టులు కమిషన్ల గురించే వాళ్ళంతా చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల శ్రేయస్సు గురించి కానీ రైతుల పక్షాన పోరాటం చేద్దామని చెప్పి వీళ్ళకి అస్సలు లేదని అని స్పష్టమవుతున్నది.